అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఎర్లీ మార్నింగే బయటి నుంచి అయితే పెద్ద పెద్ద సౌండ్స్ అయితే వస్తున్నాయి. అసలు ఏమైందని చెప్పేసి బయటికి వెళ్ళి అయితే చూశాను. మా ఇంటి దగ్గర అయితే మంచు అయితే కురుస్తుంది. మంచా? నువ్వు ఏమైనా ఆఫ్రికాలో ఉంటున్నావా లేకపోతే అమెరికాలో ఉంటున్నావా తల్లి మంచు కురవడానికి అని అనుకుంటున్నారా? మా మంచు చూడాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు అయితే మీరు చూడాలి. ఇంకా నేను కిచెన్లోకి వచ్చేసి నేనైతే రైస్ అయితే పెట్టేశాను. నేనైతే ఇక్కడ పాలకూర కర్రీ అయితే చేస్తున్నాను. ఈ కర్రీ తినడం ఏమో కానీ దీని క్లీనింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. మనమైతే 2-3 టైమ్స్ అయితే నీట్గా వాష్ చేసుకోవాలి. ఇందులో అయితే గడ్డి చెత్త చెదారం అయితే అంత ఉంటుంది. అదంతా మంచిగా క్లీన్ చేసేసి మనమైతే మంచిగా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ ఆకుకూరలు ఏమో కానీ వండేటప్పుడు ఏమో గిన్నెలు సరిపోవు, వండాక అయితే మనకి సరిపోదు. నిజమా కాదా కామెంట్ చేయండి గాయ్స్. మేమైతే పక్కా వీక్లీ 2 టైమ్స్ అయితే ఆకుకూరలు అయితే తింటాము. ఆకుకూరలో అయితే ఐరన్ అయితే ఉంటుంది. ఐరన్ మన బాడీకి అయితే చాలా అవసరం కదా. సో నేనైతే ఇక్కడ వంట ఫినిష్ చేసేసి నేనైతే ఇక్కడైతే ఇల్లు అయితే నీట్గా ఊడ్చేసాను. ఇదంతా టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 7:30 అవుతుంది. కానీ ఏం చెమటలరా బాబు, అసలుకి కిచెన్లో అయితే మనం కొద్దిసేపు కూడా ఉండాలేమో అసలు. నేనైతే ఇక్కడ మా బావకైతే టిఫిన్ అయితే పెట్టేసి ఇక్కడైతే ఏబీసీ జ్యూస్ అయితే ఇచ్చేసాను. చూడండి గైస్, మా ఇంటి దగ్గర పడే మంచునైతే. అయ్యో నిజంగానే మంచి అనుకున్నారా? కాదండి, మా ఇంటి పక్కన అయితే బోర్ అయితే వేస్తున్నారు. ఆ డస్ట్ అంతా ఇంటి లోపలికి అయితే వచ్చేస్తుంది. ఎర్లీ మార్నింగ్ ఎప్పుడో స్టార్ట్ చేశారు, ఈవినింగ్ వరకు ఒకటే మ్యూజిక్. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.